ఇవాళ పాఠ్యాంశంగా మహాశివుడు, ప్రార్థనాంశం కూడా మహాశివుడు. ఎన్నోసార్లు మీకు విన్నవించుకున్నట్లుగా ఆత్మ స్వభావాన్ని శివస్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. ఆత్మ స్వభావాన్ని శివస్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. మహర్షులు ఆ ప్రయోజనాత్మకమైన ప్రయోగం కానీ చేసి ఉండకపోతే మనకి అంత చేరువయ్యేది కాదు ఆత్మ చైతన్యం. మీరు గమనిస్తే ఆత్మ చైతన్యం అన్నప్పుడు స్త్రీలింగం వాడతాం, మహాశివుడు అన్నప్పుడు పుల్లింగం వాడతాం. అంటే దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ అలైవ్ అన్నప్పుడే పుల్లింగం వాడతాం. అంటే మన మ్యాస్కులైన్ ఫెమినైన్ జెండర్ కాదు అసలు యాక్చువల్గా. అది ఆ వస్తువు ఉంది అన్నప్పుడు దట్ ఈస్ వెరీ మచ్ అలైవ్ అన్నప్పుడు పుల్లింగం వాడతాం కదా. అందుకని మహర్షులకి మానవాళి మీద అవ్యాజ్యమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. వాళ్ళు ఎంతసేపు అత్యంత జటిలమైన సత్యాన్ని సరళంగా ఉపదేశించడానికి వారి ప్రయత్నం అంతా. సంక్లిష్టభూయిష్టమైన సత్యాన్ని సరళంగా చెప్పడానికి ప్రయత్నించారు. అసలు మహాశివుడు అనేది కానీ వారు పరిచయం చేయకపోతే, ఆత్మ చైతన్యాన్ని ఆత్మ చైతన్యంగానే ఉంచుంటే ఇంకా సంక్లిష్టభూయిష్టంగానే ఉండేది. ఆత్మ స్వభావాన్ని శివస్వరూపంగా అందించి ఉండకపోతే అది ఎప్పటికీ మనకి ఒక జటిలమైన అర్థం చేసుకోవటం కష్టంగానే ఉండేది. ఎందుకు కష్టం? ఆత్మ చైతన్యం ఇంద్రియాలతో దర్శించలేము, మానవ మేధస్సుకి అంతు చెక్కదు, పంచభూతాలకి అలివి కాదు. కానీ అది ఇందులోనే ఉన్నది. మానవుడేమో దృశ్యమాన జగత్తుకు అలవాటు పడిపోయాడు. అతనికి అన్ని దృశ్యాలుగా చెప్తేనే అర్థం అవుతుంది. ఎటు చూసినా దృశ్యాలే. అతనికి దృశ్యం లేకపోతే ఏది అర్థం అవ్వదు. దృశ్యం యొక్క లిపిలో చెప్తేనే అతనికి అర్థం అవుతుంది, దృశ్యం యొక్క గీతలో చెప్తేనే అతనికి అర్థం అవుతుంది. శివుడు అరూపి, ఆత్మ చైతన్యం అరూపి. సో ఆత్మ చైతన్యం అరూపి, అరూపి యొక్క రూపం శివుడుగా వాళ్ళు అద్భుతమైన ప్రయోగం అది. రూపం లేని ఆత్మని రూపంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వరూపమే లేని ఆత్మ చైతన్యాన్ని శివస్వరూపంగా అందించారు. అందుకే ఆత్మ చైతన్యం అరూపం, ఆ అరూపి యొక్క రూపం శివం. మన హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యాన్ని చూడండి, ఎన్ని లక్షణాలు చదువుకుంటున్నాం. దాదాపు 20 రోజుల నుంచి మనం అధ్యయనం చేస్తున్నాం. సంస్కర్త, లేకపోతే అత్యంత రుద్రుడు, రౌద్రంగా ఉంటాడు, తన పరమాత్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ నిజమే అయినప్పుడు మహాశివుడు సజీవంగా ఉన్నాడా లేకపోతే సజీవంగా లేడా? సజీవంగా. ఆయనకి శంకరాభరణాలు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. కానీ మానవుడు ఇంద్రియాలతో దర్శించలేం కాబట్టి అతడు సజీవంగా ఉన్న భావన కలగదు. కానీ మనం సజీవంగా ఉండటానికి కారణభూతమై ఉన్న ఆత్మ చైతన్యం సజీవంగా లేదనుకుంటే ఏం అర్థం అవుతుంది? అప్రహేళికగానే మిగిలిపోద్ది. ప్రహేళిక అంటే పజిల్. ఎప్పుడైతే తన సజీవంగా ఉండటానికి కారణభూతమైన ఆత్మ చైతన్యం సజీవంగా లేదనుకున్నాడో అతనికి ఏమీ అర్థం అవ్వదు. సో ఆత్మ చైతన్యం సజీవంగా ఉందని చెప్పాలి. ఆత్మ చైతన్యంకి అనేక ఆధ్యాత్మిక లక్ష్యాలు, వ్యూహాలు, దాన్ని అమలుపరిచే ప్రణాళికలు, తగిన సలహాలు, సూచనలు ఇవ్వటం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎట్లా? అందుకనే ఆత్మ స్వభావాన్ని శివస్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. అప్పటికి వాళ్ళు చేసిన ప్రయోగాత్మకమైన ప్రయోగాల్లో ఒక ప్రయోగం ఏంటంటే లింగ స్వరూపంగా అందించారు ఆత్మ చైతన్యాన్ని. లింగస్వరూపం అంటే నిజంగా లింగం అని కాదు. లింగస్వరూపం అంటే అర్థం ఏంటి? దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉండదో, ఏదైతే ఒక నిర్దిష్టమైన స్వరూపాన్ని సృష్టించగలదో, ఏదైతే తాను సృష్టించిన స్వరూపంలోకి తానే ప్రవేశించి
అంతర్లీనంగా జీవించగలదో, ఏది ఉపసంహరించుకుంటే ఇక ఆ స్వరూపంగా కొనసాగలేదో, ఆ స్వరూపంలో కొనసాగుతూ కూడా తన సహజత్వాన్ని, తన అరూపితత్వాన్ని అలాగే నిలదొక్కోగలిగే లక్షణమే లింగస్వరూపం. లింగస్వరూపం ఎలా పెట్టాడు? లింగానికి ఒక స్వరూపాకృతి ఉంది, కానీ స్వరూపం లేదు. సో లింగ స్వరూపం అన్నప్పుడు చాలా అద్భుతమైన జ్ఞానం దాంట్లో పసుకు. దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉండదో, ఏదైతే ఒక నిర్దిష్టమైన స్వరూపాకృతిని సృష్టించుకోగలుగుతుందో, తాను సృష్టించుకున్న స్వరూపాకృతిలోకి తాను ప్రవేశించి ఆ స్వరూపాకృతిలో అంతర్లీనంగా కొనసాగుతూ తన నిజస్వరూపాన్ని, అంటే అరూపి యొక్క రూపాన్ని అలాగే ఉంచుకుంటూ ఉండగలదో, ఏది ఉపసంహరించుకుంటే ఇక ఆ స్వరూపంగా కొనసాగలేదో, ఈ మొత్తం తత్వరహస్యాన్నంతా, ఈ నిగూఢత్వాన్నంతా లింగస్వరూపంగా అందించింది సనాతన సాంప్రదాయం. ఇంకా ఆత్మచైతన్యం యొక్క మరో వైభవం ఏంటంటే, తాను కనిపించాలనుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది, కానీ తాను ఎలా కనిపించాలనుకుంటుందో అలా కనిపిస్తూ ఉంది. తాను ఎలా ఉందామనుకుంటుందో తాను లోపల అలాగే ఉంటా ఉంది. తాను కనిపించినట్లుగా లేదు, తాను ఉందామనుకున్నట్లుగా ఉంటూ తాను కనిపించాలనుకున్నట్లుగా కనిపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఆత్మచైతన్యాన్ని, నేను వివేక్ లాగా ఉండను, అంతకుముందు ఇంకోలా ఉన్నా. సో నేను ఈ వివేక్లోకి వచ్చిన తర్వాత వివేక్ స్వరూపాన్ని నేను తీసేసుకోవట్లా. నేను అలా మారిపోయాను అనుకో, మౌల్డ్ అయిపోయాను అనుకో, నెక్స్ట్ జన్మలో అలాగే పుడతా కదా. సో నా నిజతత్వమే అయిన ఆత్మ చైతన్యం తన అరూపితత్వంలోనే కొనసాగుతూ ఉంది. తాను ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటా ఉంది, తాను ఎలా కనిపించాలనుకుంటుందో అలా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కలిపితే దీన్ని యోగమాయ అంటారు. యోగమాయ అంటే తాను దేంట్లోకైతే ప్రవేశించిందో దానిలాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ తన నిజస్థితిలో మాత్రమే తాను ఉంటుంది. తన నిజస్థితిలోనే దాన్ని ఉంటారు. ఆ మహాశివుడిగా కానీ మనకి పరిచయం చేసి ఉండకపోతే చాలా కష్టం. సోల్ అన్న పదంలో చూడండి, మీరు ఎన్నిసార్లు వాడినా ఆ సంతృప్తి ఉండదు, సజీవంగా ఉన్న తనం మనకు భావన రాదు. ఎక్కడో ఒక వెలితి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మహాశివుడు అన్న పదప్రయోగం వాడండి, ఆయన సజీవంగా ఉన్నారు, ఆయన రౌద్రుడు, ఆయన సంస్కర్త, ఆయన సృష్టికర్త, ద్రష్ట స్రష్ట, ఒక వ్యూహాత్మకం అని తెలుస్తుంది. కాబట్టి ఆ మహర్షులకి, అంటే మానవాళికి మహాశివుడిని అందించిన మహర్షులకి నమస్సమాంజలిని సమర్పించుకోవాలి. మీరు చూస్తే కొన్ని విషయాలు అసలు అంతు చెక్కువ, మనుషులు పోట్లాడుకోవాలి, అర్థం చేసుకోకూడదు అని అనుకుంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, ఎంత చెప్పినా వాళ్ళు వివాదాలు వదలరు. శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో ఏమన్నారండి? నిష్కళ శివ, కానీ అయినా మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదని అందాలో ఉండే పాట ఉంటుంది. మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదని. లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో అంత సూటిగా, నేరుగా, రామబాణంలా, ఇంకా మన గ్రంథం యొక్క ఆవరణలోకి చూస్తేనే అన్ని దర్శనాలు జరిగాయి, ఇంకా లోపలికి వెళ్ళాల. ఆ రోజు శ్రీ మహావిష్ణువు అంత ఓపెన్గా చెప్తే నిష్కళ శివ, అతడొక్కడే దేవుడు అని చెప్పినప్పటికీ ఇంకా యుద్ధాలు ఇటీవల కాలం దాకా జరిగాయి. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, సత్యం గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురువు ఉపదేశించిన సుజ్ఞానానికి అనుగుణ్యంగా మీ ఆలోచన సంవిధానాన్ని మలుచుకోగలిగే ఒక తనం ఉండాలి. దాన్ని మార్ధవం అని నేను పెట్టుకున్న పేరు. మార్ధవం అంటే మృదుత్వం, మార్ధవం అంటే రిజిడ్గా లేకపోవటం. కానీ సత్యానికి అనుగుణ్యంగా ఆలోచన సంవిధానాన్ని మలుచుకోవటం అని నేను పెట్టుకున్న పేరు. అలా నేను చెప్పినవన్నీ నమ్మేది. నేను ఉపదేశించిన దాంట్లో నిష్పక్షపాతంగా యోచించి
అప్పుడు ఒక నిర్ణయానికి రండి. కానీ నేను ముందు విన్నాను కాబట్టి అది అబద్ధం అని అర్థమైపోతున్నా, నేను మారను అనే తనం మీ ఎదుగుదలకి అవరోధంగా ఉంటుంది. దాన్ని మతతత్వం అంటారు. దాన్ని మతతత్వం వదిలేసి మార్ధవంలోకి రండి. సో టుడే వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ సంథింగ్ అబౌట్, అండ్ ద కాన్సెప్ట్ ఈస్, ద టైటిల్ ఆఫ్ ది టుడేస్ కాన్సెప్ట్ ఈస్ Mahashiva. Actually, the grandest saints in our ancient culture, the saints have presented the nature of soul. They have presented the nature of soul in the form of Shiva. They have presented the very nature of the soul in the form of Shiva. Actually, truly speaking, the soul doesn't have any form, but it is very much alive. The existence of the soul cannot be substantiated by the sensory organs. It is beyond human brain. It is beyond human beings' perception. The human intelligence can never ever identify the existence of the soul. So the grandest saints wanted to teach this complicated affair to each and everyone on this earth planet. Some people might be very intelligent. They may grasp very easily because of their intelligence. Some human beings might not be that intelligent. They might be very poor understanding. Their understanding capacities might be impoverished. But the saints want to teach this knowledge to everyone. This knowledge should be available, incorporated by every human being. So that is why they have made this complicated teaching in a simple manner. The moment the moment the soul has been introduced in the form of Shiva, all the complications are gone. Now it is very easy for every human being to understand, because human being always can understand only when it is presented in a form. Though the soul doesn't have any form, the formless soul has been presented in the form of Shiva. The formless soul has been presented in the form of Shiva. And the Shiva has so many grandest phenomenal features. He has a spiritual target. He is always aware, awake, alive. He is always monitoring his embodiment. He is always monitoring the character. He is a beautiful spiritual counsel. He navigates us. He always tries to navigate us to our innate consciousness. Always. So these many features are there. So that is why they have done an experiment, a beautiful experiment, spiritual experiment. What is that? The formless soul has been presented in the form of Shiva. So now it has become very easy for the human being to digest that he is very much alive. Now it has become, because he is very much alive, they have begun to consider him as a masculine gender. Masculine cannot be feminine masculine, but this masculine is used in a different context. That's it. And Linga Swarupa also is something miracle. Shiva is always presented in the Linga Swarupa. Linga Swarupa means Linga is a beautiful concept where it doesn't have any particular form, but it is capable of creating a particular form. It is capable of designing a particular form, and it can also enter and be an impregnated part of that form. And one more thing is, once it withdraws, the form can never be a form. It loses its form. So Shiva should be rightly understood as, though he doesn't have the form, he is the giver of form to form. He is the giver of form to form. And see the magic. Though the soul doesn't have any form, though it has entered into a form, it always retains its original form
that is formlessness. It presents itself as per its convenience. It appears as per its convenience. But the original form is never disturbed. It presents as per its will and wish. So, this is something about Shiva consciousness. That is why human race should always be thankful to the saints, the Sanatana Sampradaya. Astu. Shubham. మానవుడు, మహర్షి, మహాశివుడు. మహర్షులు మానవాళికి ఆత్మస్వభావాన్ని శివస్వరూపంగా పరిచయం చేశారు. నిజానికి ఆత్మ చైతన్యం మానవుని హృదయాంతరంగంలోనే కొలువై ఉన్నది, సజీవంగా ఉన్నది. అనేక స్వభావాలతో పరిపుష్టమై ఉన్నది. కానీ మానవుడికి దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా ఉండటం వలన స్వరూపము, దృశ్యము ఈ రెండే ప్రధానమైన అంశాలు. అందుకనే మహాశివుడు లేక ఆత్మ చైతన్యం ఒక అంతు చిక్కని నిగూఢమైన ప్రహేళికగానే మిగిలిపోయింది. జటిలమైన ఈ సమస్యని పరిష్కరించేందుకే మహర్షులు ఆత్మస్వభావాన్ని శివస్వరూపంగా అందించారు. నిజానికి ఆత్మ చైతన్యం అరూపి. ఆ అరూపి యొక్క రూపమే శివం. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవులందరికీ, కాంతిపుంజాలందరికీ, విరించులందరికీ, విశ్వంభరులందరికీ, విరాట్ స్వరూపులందరికీ, విద్వత్వరేణ్యులందరికీ, విధిని విధించగలిగిన విధాతలందరికీ, విద్వత్ పక్షపాతులందరికీ, నిత్య నిర్దోషులందరికీ నా శిరస్సు వంచి మీ పాదద్వయం వద్ద ఉంచి మీ పాదధూళిని సింధూరంగా అలంకరించుకుంటూ శ్రీరాముడు మహాశివుడి గురించి ఉపదేశించిన అత్యంత అద్భుతమైన ఈ బ్రహ్మ విద్య ఉపదేశించబడుతున్న ఈ వ్యాసాశ్రమానికి స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం. అస్తు. శుభం. Reformers are not to recreate the past. A reformer is one who is progressive in the procession of lofty thinking. A reformer is not one who is going to send you or your children back into the catalytic dens of concubism. A reformer does not send people into drugs. A reformer does not send children into slavery. A reformer is to reform the modes that allow them freedom, and their freedom will always be to seek the highest pinnacle. Freedom is not about the descent, but about ascent. Heading పెట్టుకోండి, the modus operandi of a reformer. The modus operandi of a reformer. The reformers are not to recreate the past. మునుపటి శ్లోకాలలో మానవుడు హృదయాంతరంగంలో సజీవంగా కొలువయ్యున్న మహాశివుడు యొక్క సహజ గుణం సంస్కరించడం, అతడే అసలైన సంస్కర్త అని ఉపదేశించిన శ్రీరాముడు ఈ నిర్దిష్టమైన శ్లోకాలలో దేహాకృతిలో బాసిల్లుతున్న సంస్కర్తల గురించి ఉపదేశించని ఆరంభించారు. సో టిల్ నౌ the grandest teachings, they taught us about the inherent, impregnated, unexpressed, unexplored Shiva, who is very much captivated in our heart. And he says the natural quality of Shiva is to reform. So Shiva is a reformer. But here he is not talking about that reformer. He is talking about reformer who is very much dressed in the material called density.
దట్స్ ద డిఫరెన్స్. రాసుకోండి. మరింతకీ మానవ రూపంలో ఉన్న ఆ సంస్కర్తలు ఎవరు? తనని తాను ఇప్పటికే పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకుని ఆధ్యాత్మికతలో గోపుర కలశానికి ఉద్ధరించుకున్న మహనీయులు అరుదుగానే ఉంటారు. ఏ మహనీయుడైతే విద్యని పరిపూర్ణంగా గ్రహించిన విద్యని త్యజించి పిమ్మట అవిద్యని సంపూర్ణముగా అధ్యయనం చేసి విద్యని హస్తగతం చేసుకుని మరుల అవిద్యని త్యజించి విద్యని సుసంపన్నం చేసుకుని విద్యలోంచి పుట్టుకొచ్చే పరిణితిని అవిద్యని త్యజించి తిరిగి విద్యని సంప్రాప్తించుకోవటంలోంచి వచ్చే పరిణితిని, ఆ ప్రజ్ఞాత్రయాన్ని సుసంపన్నం చేసుకుంటాడో అతడే వృత్తాన్ని పూర్తి చేసుకున్న పూర్ణాత్మ. నెక్స్ట్ పేరా. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విద్య నేర్చుకున్నాడు, వదిలేశాడు. మళ్ళీ అవిద్య నేర్చుకున్నాడు, వదిలేశాడు. మళ్ళీ విద్య నేర్చుకున్నాడు కదా ఫస్ట్దే అని అనుకో. అసలు అవిద్య నేర్చుకున్న తర్వాత నేర్చుకునే విద్యకి చాలా తేడా ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు అసలు. అదొక పాఠం. అందుకే అది స్పెసిఫిక్గా నోట్ చేశాను నేను. విద్య నేర్చుకున్నప్పుడు వచ్చింది ఒక పరిణితి. అయితే అతనికి అసలు అవిద్య తెలీదు. ఓన్లీ సహస్రార అనాహత చైతన్య స్థితి దాకా కొంత తెలుసుకున్నాడు. అతనికి అసలు అవిద్య అంటే ఏంటో తెలియదు. మనిషిగా పుట్టడం అంటే, విస్మరించిన దివ్యత్వం అంటే ఏంటో తెలియదు అసలు. విస్మరించిన దివ్యత్వం యొక్క పరిణామక్రమాలు, పర్యవసానాలు తెలియదు అతను. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేర్చుకునే విద్య, ఫస్ట్ విద్య పాఠాలు అవే ఉండొచ్చు, కానీ దానికి అది ఇచ్చే పరిణితి వేరు, ఇది ఇచ్చే పరిణితి వేరు. అది ఇచ్చే పరిణితి వేరు, ఇది ఇచ్చే పరిణితి చాలా మార్పు ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. సేమ్ అదే రిపిటేషన్ ఉండదు అసలు. లెసన్స్ అవే అయ్యున్నా వచ్చే పరిణితిలో చాలా మార్పు ఉంటుంది. అందుకే అది స్ఫుటంగా నేను వివరించాను. ఓ రాజుగారు సింహాసాధినేతుడే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. కానీ సంక్షేమాలన్నీ ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవటం కోసం మారువేషంలో వెళ్ళాడు. ఎంత మారువేషంలో వెళ్ళిపోయి అజ్ఞాతంలోంచి అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపాడు. గడిపిన తర్వాత అతడికి అసలు ఎలా ఉంటుంది, కష్టం అంటే ఏంటి, ఇబ్బంది అంటే ఏంటి, అవన్నీ తెలుసుకున్నాడు. మళ్ళీ అజ్ఞాతం వదిలేసి మళ్ళీ రాజుగా అయినప్పుడు అప్పుడు వాడికి అనుభవ జ్ఞానం వస్తుంది. అప్పుడు చాలా మార్పు వచ్చేస్తుంది. సో మళ్ళీ విద్యలో అసలు తేడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే కాదు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇంతటి మహోన్నతమైన పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకున్న మహనీయులు అరుదుగానే ఉంటారు. అంతటి మహనీయులకి మరోసారి మానవుడిగా రూపాంతరం చెంది భూతలానికి రావాల్సిన అవసరం లేశమాత్రం కూడా ఉండదు. పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకున్న పండితోత్తములు ఓ కరుణ రసాత్మకమైన భావుకతని కలిగి ఉంటారు. మహోన్నతమైన తమ సహదేవుళ్ళు ఈ జనన మరణ చక్రాల విషవలయంలో కూరుకుపోవడాన్ని వారు తట్టుకోలేరు. వారిలో కొందరు కేవలం మానవ మస్తిష్కంలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని ముండనం చేసి సరి అయిన సుజ్ఞానంతో సంస్కరించాలన్న ఓ తీయందనాల తలంపుతో మరలి మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి తమ నిజ దివ్య స్పృహని పణంగా పెట్టి అతి సాధారణమైన మానవ మాతృలుగా జన్మిస్తారు. కానీ ఇది ఎంతో ప్రమాదకరమైన ప్రక్రియ. ఎందుకంటే సంస్కరించడానికి దిగివచ్చిన ఈ మహనీయులకి మరుల తమ నిజ దివ్య స్పృహ యొక్క స్మృతి వచ్చి తీరాల్సిందే అనే దివ్య శాసనమేమీ లేదు. సంస్కరించడానికి దిగివచ్చిన ఈ మహనీయులు తమ స్పృహని కోల్పోయి కొన్ని వందల జన్మలు మరుల అజ్ఞానంలోనే జీవించే
ప్రమాదం పొసిగి ఉన్నది. నెక్స్ట్ పేరా. అయినా మహనీయులైన ఈ సంస్కర్తలు సాహసంతో, ప్రజ్ఞతో ప్రమాదకరమైన ఈ సాహసాన్ని చేయటానికి వెనకాడరు. అలా సమాజంలోకి సంస్కర్త ప్రవేశిస్తాడు. నెక్స్ట్, అంతటి మహోన్నతమైన సంస్కర్తలు మొదటిగా మానవుణ్ణి ఛాయాచాపల్యంలోంచి బయటపడివేస్తారు. ఛాయాచాపల్యం అంటే నీడని నిజం అనుకునే గుణంలోంచి బయటపడేస్తారు. ముందు ఛాయాచాపల్యం తీసేస్తారు. దృశ్యమాన జగత్తు ప్రతిబింబాత్మకమేనని, బింబం మహాశివుడని, బింబం యొక్క దృక్కోణంలోంచి ప్రతిబింబం గతమేనని ఉపదేశిస్తారు. అప్పటిదాకా ఆ మానవుడు గత జన్మల్ని ఈ జన్మలో గతించిన సంఘటనల్ని పుణ్యపాపాల దృక్కోణంలో అంచనా వేసి ఎప్పటికీ బయటపడటానికి వీలు లేకుండా అగాధాలలో కూరుకుపోయి ఉంటాడు. సంస్కర్త అతన్ని హక్కున చేర్చుకుని గతించిన జన్మల్లోని గతం, ఈ జన్మలోని గతం కేవలం గతమే తప్ప పుణ్యపాపాలుగా అంచనా వేయటం పెద్ద పొరపాటని అతడికి నేర్పుతాడు. అతడి ఆలోచన సంవిధానం నుండి పుణ్యపాపాలని బహిష్కరింపజేసి గతాన్ని ప్రజ్ఞని సంస్కరణగా మలిచే విద్యని ఉపదేశిస్తాడు. తెలియాలి కదా మీకు, వాడు సంస్కర్త అంటే ఏంటి. అప్పటిదాకా మహాశివుడు యొక్క సంస్కరణ గుణం చెప్పారు, ఇప్పుడు సంస్కర్తల గురించి చెప్తున్నాడు, రిఫార్మర్ గురించి చెప్తున్నాడు. అందుకని అది విపులంగా చెప్తేనే మీకు అది తేట పడుతుంది, లేకపోతే మీకు డౌట్ వస్తుంది. ఈ సంస్కర్తల వ్యూహం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకు జన్మలో పుట్టేసి సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు. అంటే ముందు దాన్ని భౌతిక రూపం ఇచ్చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. వ్యూహం ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళ వ్యూహం ఎవరు యాక్సెప్ట్ చేయరు, చేదరించుకుంటారు, వాళ్ళని అసహించుకుంటారు, వాళ్ళని ప్రతినాయకులుగా చూస్తారు, అవైదికవేత్తలుగా చూస్తారు. చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది. ఎవరు తెస్తారు పేరు? వీళ్ళని పూజించేటట్టు ఎవరు చేస్తారు? క్షుద్రశక్తులు చేస్తారు. ఎవరైతే నువ్వే దేవుడు అని చెప్పడానికి వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నప్పుడు గ్రహించలేకపోయినా కొంత ప్రచారం వచ్చేస్తుంది కదా. వాడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడినప్పుడు ఆ ప్రచారాన్ని ఈ క్షుద్రశక్తులు ఉన్నారు కదా, టైరెంట్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఈడే దేవుడు అన్నట్టుగా చేసేస్తారు. వీళ్ళు ముందే గ్రహించి వీడిని దేవుడు అనేటట్టుగా చేయనిచ్చి మళ్ళీ తర్వాత వచ్చి వాడు ఉపదేశించిన ఉపదేశామృతం యొక్క అంతరార్థాన్ని ఇటు తీసి చెప్తాడు అన్నమాట. అలా వీళ్ళ వ్యూహాలు దారుణంగా ఉంటాయి. అర్థమైందా? ఏంటంటే ఈ విద్యని సుశబ్దాల్లోనే పొందుపరిచి చెప్పాలి మనిషికి. అనుభవ జ్ఞానం ఉన్నవాడి శబ్దమే, పదమే, కొట్టేసినోడిది పదమే. ఆ వెయిటేజ్ అనేది చాలా కష్టం, డిస్క్రిమినేట్ చేయటం అనేది చాలా కష్టం, అంతే కదా. నెక్స్ట్ పేరా. అప్పటిదాకా తనని తాను ఓ మానవుడిగా, ఓ దేహంగా, ఓ నిర్దిష్టమైన లింగ వ్యవస్థకి సంబంధించిన వాడుగా, ఫలానా కులంలో పుట్టినవాడుగా, ఫలానా వాళ్ళు తల్లిదండ్రులని, కొందరు స్నేహితులని, కొందరు బద్ధ శత్రువులని నమ్ముతూ తదనుగుణ్యమైన ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకుని ఓ దేహదారి జీవిస్తూ ఉంటాడు. అతడి ఆలోచన సంవిధానమే ఆ దేహదారిని బంధించి వేస్తున్న చెరసాల. ఈ సంఖ్యలు ఎంత పటిష్టంగా ఉంటాయంటే, ఒక్కోసారి అతడి దేహం పడిపోయిన తర్వాత కూడా అతడి ఆలోచన సంవిధానం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంతటి పటిష్టమైన జైలు గోడల మధ్య బందీగా ఉన్న ఆ ఖైదీ జీవితంలోకి సంస్కర్త అరుదించుతాడు. అతడికి సత్యాన్ని ఉపదేశించి అతడిచే స్వయాన్ని ఆవిష్కరింపచేయటంలో కృతార్థుడవుతాడు. అలా నిజమైన నేను ఓ పసిపాపలా ఆవిర్భవిస్తుంది. సంస్కర్త పుట్టిన ఆ పసిపాపకి స్వయాన్ని ఆవిష్కరించుకోకముందు ఉన్న నేను గతమని, ఆ గతంలోంచి పుట్టుకొచ్చిన ధోరణే అసురుడని, తన పుట్టినింటిని పునఃప్రాప్తించుకోవటానికి అసురుడే అవరోధంగా ఉన్నాడని తెలియజెప్పి ఆ దేహదారి నుండి గతాన్ని క్షాళన చేసి గతం వైపు అడుగులు వేస్తున్న అతడిని స్వయం దిశగా అడుగులు వేయిస్తాడు. గతం వైపు తప్పుటు అడుగులు
తప్పటడుగులు కాదు, తప్పుటడుగులు వేస్తున్న అతన్ని స్వయం వైపు అడుగులు వేయిస్తాడు. స్వయాన్ని ఆవిష్కరించుకోకముందు ఉన్న నేను, ఆ ఆలోచన సంవిధానానికి అనుగుణ్యంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలన్నీ గతమే అన్న జ్ఞానాన్ని ఉపదేశించి విస్మరించిన విస్తుపోవటం అంటే విస్తుపోయే అతడి నిజతత్వం యొక్క విన్యాస లీలల్ని వివరంగా వివరిస్తాడు సంస్కర్త. నెక్స్ట్ పారా. అందుకే సంస్కర్త విద్యను ఉపదేశించి మానవుణ్ణి మాధవుడిగా మలచగలిగే ఓ విదూషకుడు, ఈజ్ అ మెజిషియన్ అనమాట. మ్యాజిక్ అని చేసేస్తాడు, మానవుణ్ణి మాధవుడి కింద మార్చు. సో రిఫార్మర్స్ ఆర్ నాట్ టు రీక్రియేట్ ది పాస్ట్. ఇప్పుడు రాసుకోండి. అంతే తప్ప సంస్కర్త ఎప్పుడు మానవుణ్ణి గతమనే విషవలయంలోకి ప్రోత్సహించడు. ఆ విషవలయం నుండి తన జ్ఞానహస్తాన్ని అందించి బయటపడవేసి సార్వభౌమత్వపు సౌరభాలని ఆగ్రహణింపజేస్తాడు. అది ఇక్కడ ఆయన చెప్పింది ఇప్పుడు రాసాం, లాస్ట్ది ఆయన చెప్పింది రాసాం. ఎందుకంటే రిఫార్మర్స్ ఆర్ నాట్ టు రీక్రియేట్ ద పాస్ట్ అన్నారు కదా, అంటే కానీ మళ్ళీ గత జన్మలు అట్లా చేయడం అనమాట. గత జన్మలు మళ్ళీ ఆ గతాన్ని అదే గతం రిపీట్ అయ్యేటట్టుగా చేయడే గతను నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే గతం అంటే కొంతమంది ఎలా ఇరుక్కుంటారంటే ఒక నిర్దిష్టమైన చైతన్య స్థితికి సంబంధించిన జ్ఞానం పొందుతారు వాళ్ళు, అక్కడి నుంచి దాటి వెళ్ళలేరు వాళ్ళు. 4వ చైతన్య స్థితి ఎక్కడో ఒకడ వాళ్ళు బ్రేక్ పడిపోద్ది. ఒక నిర్దిష్టమైన జ్ఞానంలో ఒక నిర్దిష్టమైన కాన్షియస్ లెవెల్లో ఫేజెస్ ఉంటాయి కదా, ఒక మెట్టు దగ్గర ఆగిపోతారు వాళ్ళకి. ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టలేడు వాడు. ముందుకెళ్ళాలంటే ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు వదిలేయాల్సిన జ్ఞానాన్ని పట్టుకుంటే అది కూడా గతమే. నేను మీకు అమరత్వం గురించి చెప్పి దాన్ని వదిలేయమన్నా దాన్ని పట్టుకుంటే గతమే, ఇంకా నెక్స్ట్కి వెళ్ళేవాళ్ళు కాదు, నెక్స్ట్కి అసలు వచ్చేదే కాదు. సో గతం అనే దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది కూడా గతమే. ఇది పర్టికులర్ కాన్షియస్ లెవెల్లో ఒక్కోసారి ఒక వలయం నుండి బయటపడేయడానికి కొంత జ్ఞానం చెప్తారు. ఆ జ్ఞానం బయటపడేయడానికి ఉపయోగపడుతుంది. బయటపడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే జ్ఞానం ఉంటుంది. బయట పడిపోవడానికి ఉపదేశించే జ్ఞానం వేరు, బయట పడిపోయిన తర్వాత ఉపదేశించే జ్ఞానం వేరు. బయట పడిపోయిన తర్వాత కూడా బయటపడటానికి కారణమై ఉన్న జ్ఞానాన్ని వదలలేకపోతే అది కూడా గతమే. సో గతం అన్నది మీ మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ దాని అర్థం మారిపోతూ ఉంటుంది. శుభం చేయవచ్చు. ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవరోధంగా ఉన్నది ఏదైనా గతమే. దట్స్ ఇట్. లాస్ట్కి రిఫార్మర్స్ ఆర్ నాట్ టు రీక్రియేట్ ది పాస్ట్. అంటే ఆ వలయంలోకి మళ్ళీ అటు తోసేయడు, మళ్ళీ దాన్నే క్రియేట్ చేసి అట్లా చేయడు ఆయన. సి ఐ హ్యావ్ గివెన్ ఎ రైటప్. ద ఇంపార్టెంట్ ingredients of that write-up is reformer is a beautiful realized God. He has realized his divinity to the fullest extent. He is the most enlightened being. In the sense, he has reached a state called Purnatma. Purnatma is a state where the spiritual circle is successfully completed. Because first of all, any light being to become enlightened or to reach a state called Purnatma, first and foremost thing is he should have the comprehensive knowledge of Vidya. Vidya is a state wherein we learn if the God is very much aware of his divinity, wherein we learn the miraculous performances of gods who are very much aware of their divinity. That is called as Vidya. After accomplishing Vidya to the fullest extent, what we do is we just discard the grandest wisdom and we willfully, strategically lose our divine awareness. We enter into the realm of embodiments. We forget our true nature. And we began to identify ourselves with the embodiment we are wearing and the character we are playing. Then what happens is
we will be riddled in the state of ignorance. But actually, we are not being trapped by ignorance. Willfully, courageously, we have adventured into the state of ignorance because we want to learn, we want to have the wisdom of the ignorance. So, very few people will come out of the clutches of the ignorance. Very few people, because they are riddled in the ignorance, they cannot come out of the ignorance. So, some aspirants, some entities, some light beings, they will be very successful in completing their education of ignorance. Now they have the wisdom of Vidya, they also have the wisdom of Avidya. Then after accomplishing Avidya to the fullest extent, what they do is, they just discard the Avidya. Again they regain bit by bit, phase by phase, something called as Vidya. So after accomplishing Vidya to the fullest extent, then they become realized gods, they become enlightened beings. They are most successful in completing their spiritual circle. They are called as Purnatmas. I don't think it is necessary for me to teach you that the Purnatmas are rarest of the rarest. Sri Mahavishnu is a Purnatma, Ram is a Purnatma, Sri Krishna is a Purnatma. Rarest entities. Once they have accomplished the state of Purnatma, there is no need for the enlightened beings to again opt for a mother's womb and take a human birth. Because they have completely accomplished that state. There is no need for them to visit the earth planet opting the mother's womb. But the light beings who have accomplished the enlightened state, they have a grace towards human beings. They love the human beings. They have compassion towards human beings. Because they know that they are co-gods. When the co-gods are riddled in the vicious circle of reincarnation, just to save them from the vicious circle of reincarnation, they again prefer to take a birth from mother's womb. But the problem is, the moment they enter into the realm of embodiment, they also forget their divine awareness. It's the most riskiest affair. The risk involved in that step is, there is no divine principle that the entities who have accomplished the enlightenment, when they are again into embodiment, they will be at a beautiful morning, it is inevitable for them to regain their divine awareness. They might lose their divine awareness and they may be riddled in humanity for thousands of incarnations, along with the ignorant beings. Sometimes they might not regain their divine awareness. That is the most dangerous adventure. That is why very few Purnatmas prefer to take the birth again. That is the risk involved, the riskiest affair. But even then, the enlightened beings, because they love the human beings, they know pretty well that they are co-gods, because they are riddled in the cycle of reincarnations and they are being trapped by the conspiracy hatched by personalities, by the tyrants. So they want to come to their rescue. So they, with all the risk factors involved, though the lot of risk factors are involved, they opt a mother's womb and they are reborn. They are reborn. So once they gain their divine awareness, they began to teach. They began to reform the human beings. But they never encourage the past. Past means that which is being substantiated by sensory organs is always past. Because that which is being substantiated by sensory organs is only a reflection. When this is reflection, there should be a truth. And the truth is inner consciousness. So, if this is reflection, it should be past.
if you view from the point of view of inner consciousness, that which is being substantiated by sensory organs is always past. So they discard the past from the thinking pattern. And till then human beings have a tendency of analyzing their past incarnations and past incidents in the form of punya papa. But these reformers teach the truth, and they say that you should not analyze the past as punya papa, the incidents as punya papa. There is no sin, there is no fortune, there is only one thing. There is only one thing. That is only past. The moment the past has happened, you have gained some wisdom. The wisdom should be utilized for reformation. That is how they teach how to handle the past. And one more thing is, when the human being has begun to live as a human being, wrongly identifying himself with the embodiment, wrongly believing that he is born to certain parents, they are mother and father, they are parents, this is family, these are friends, these are enemies. So that identification is trapped in that by wrongly identifying himself with the embodiment and the character. These reformers enter into their life, they teach the truth and the true I am. They move earth and heaven to make the aspirant to launch the true I am. When once the true I am has been launched, they teach that the earlier I am is past. And those faculties which are used to represent the earlier I am is also past. And they also teach them that you have given birth to a wrongful thinking pattern when you have begun to identify yourself. You have not given birth. The ignorance has given birth to a never ever commit like that. The ignorance has given birth to a wrongful thinking pattern called asura, the personality. So he will teach all these phenomenon teachings, and he will teach them how to handle the past and how to handle the personality. Okay? So that is how a reformer always teaches the human being. And a second risk involved is human being doesn't believe them. Human being is very much riddled not only by personality but also by religion. Society, religion, and tyrants. How many beings? Family, society, tyrants, personalities, religion. Because of this trap, the human beings have a tendency of ruthlessly attacking and destroying the reformers. In spite of all the intricacies, they still teach the human being. They know the implications of human being. They know the implications of teaching the truth to human being. They know the implications chikkumul. They know the implications of teaching the truth to the human being. Though they know pretty well, still they do not hesitate to teach the truth. That is how a reformer, at the cost of his life, at the cost of his enlightenment, do not hesitate to teach the human being the true truth. He injects the truth into the human being and makes him come out of the clutches of the past. But he will never ever encourage the human being to again get addicted to the past. That is the write-up I have given. That's it. Thank you.